ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి ఈ జూన్ 11వ తేదీన బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి రాబోతోంది. ఇక ఈ ఏరువాక పౌర్ణమి నుండి కూడా తులారాశి వారు 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఇక ఈ ఏరువాక పౌర్ణమి నుండి తులారాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఈ రాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ 2 కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి, ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు చేస్తున్న అన్ని పనులు పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని ఒక్కరే చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారి మనస్తత్వం చూస్తే కనుక ఈ రాశి వారు ఎప్పుడు కూడా తాము మొదటి స్థానంలో ఉండడానికి ఇష్టపడతారు. ఇక మీరు మొదటి స్థానంలో ఉండడం కోసం వారి యొక్క తెలివితేటలను, వారి యొక్క ఎఫర్ట్స్ని మొత్తాన్ని కూడా అన్ని పనుల్లో, అంటే వీరు చేసే ప్రతి ఒక్క పనిలో పెడతారని చెప్పొచ్చు. ఇక ఈ తులారాశిలో పుట్టిన వారు ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, అంటే సొంతంగా మేమేదైనా పని చేసుకోవాలి, ఒకరి కింద మేము ఎప్పుడు కూడా బానిసలాగా పని చేయకూడదు, అలాగే ఒకరి కింద మేము చెయ్యి చాపి దేహ్యాన్ని అనుకోకూడదు, మేము సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని, మా చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ తీసుకునే స్థాయిలో ఉండకూడదు అని చెప్పి కనీసం వారు సొంతంగా ఒక టీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తారే కానీ ఒకరి కింద లొంగి బతకడానికైతే ఏమాత్రం ఈ రాశివారు ఇష్టపడరు అని మనం చెప్పొచ్చు. అది ఆడవారైనా కానివ్వండి లేదా మగవారైనా కానివ్వండి. ఈ విధంగా వీరు ఆలోచన చేస్తూ తాము సొంతంగా పనులను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు బాగా సంపాదించాలనే కోరిక, ఆశ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో ఒక గుర్తింపు ఉండాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మేము ఏర్పరచుకోవాలి, మేము బయటికి వెళితే జనాలు మాకు ఒక విలువను ఇవ్వాలి అని ఈ తులారాశి వారు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా కూడా ఈ రాశి వారు కృషిని కూడా చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ 11వ తేదీన బుధవారం రోజున రాబోయేటటువంటి ఏరువాక పౌర్ణమి నుంచి కూడా ఈ తులారాశి వారు చాలా అనుకూలవంతంగా వీరికి ఉండబోతుంది. అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి నుంచి 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక వీరికి ఈ సమయంలో వివాహ యోగం అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం మీ ముందుకు రాబోతుంది. అలాగే మీకు కూడా ఆ పెళ్లి సంబంధం నచ్చుతుంది, వారికి కూడా మీరు నచ్చడం జరుగుతుంది. ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ సమయంలో రాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ తులారాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీకున్న కోరిక, కళ తీరబోతోంది. ఒక మంచి ఉద్యోగం లభించింది అనే ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతూ ఉన్నారు. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది. ఇక తులారాశి వారికి మరొక శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతోంది అనేటటువంటి ఒక శుభవార్తను, గుడ్ న్యూస్ను వినబోతున్నారు. ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటటువంటి ఒక శుభవార్త అయితే మీకు మీ చెవున పడబోతుంది. అదేవిధంగా ఈ తులారాశి వారి జీవితంలో వారు వినబోయే మరొక శుభవార్త ఏంటి అంటే కనుక 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలైతే ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు. అలాగే మరొక ఆదాయ మార్గం గురించి మీరు అన్వేషిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలిస్తాయి. ఇక 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉంటాయి. ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ జూన్ 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి, అంటే ఈ ఏరువాక పౌర్ణమి నుండి 2 కోరికలు తీరేటటువంటి అవకాశాలైతే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి.
ఇక ఈ సమయంలో మీకు మొదటి కోరిక ఏమిటంటే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి. అంతకుముందు ఏవైతే విదేశాలకు వెళ్ళాలని మీరు ప్రయత్నాలు చేశారో అడ్డంకాలు వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క చిరకాల కోరిక ఖచ్చితంగా తీరబోతుంది. ఎన్నో ఏళ్ళ నుండి మీకు కలిగి ఉన్న కోరికను మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ తులారాశి జాతకులకు తీరబోయే రెండవ కోరిక ఏమిటి అంటే కనుక వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు, అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు వివాదంలో కోర్టు కేసులో ఉండి ఆ ఆస్తులను మీరు దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. కానీ ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత మీకు కోర్టు కేసులో అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా ఈ ఏరువాక పౌర్ణమి నుండి ఈ యొక్క తులారాశి జాతకులు అయితే 4 శుభవార్తలు వింటారు. అలాగే 2 కోరికలు అయితే తీరబోతున్నాయి. ఇక తులారాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉరువలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతను ఆరాధించట్టే లెక్క. కాబట్టి మీరు మాత్రం ఈ పరిహారాలు ఖచ్చితంగా పాటించండి. చూసారు కదండి, ఈ ఏరువాక పౌర్ణమి నుండి తులారాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.